హాయ్ అందరికీ. ఈరోజు మనం డిస్కస్ చేయే టాపిక్ వచ్చేసి నీ కెప్టెన్ ఎవరో తెలుసుకుందాం. అలానే శ్రీజ రీఎంట్రీ ఉంటుందా లేదా డిస్కస్ చేద్దాం. నామినేషన్ ప్రాసెస్ వచ్చేసి నెక్స్ట్ వీక్కి ఆల్రెడీ వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు కదా, హరీష్, మర్యాద మనీష్, శ్రీజ, ఇలా వీళ్ళంతా వచ్చి మండే నామినేట్ చేస్తారు. అలానే కెప్టెన్సీ కంటెండర్ రీతు చౌదరి, ఇమ్మాన్యుయల్, దివ్య, కళ్యాణ్, సాయి శ్రీనివాస్ మరియు తనూజ అయితే కెప్టెన్సీ కంటెండర్గా ఉంటారు. టాస్క్ వచ్చేసి ఒక సర్కిల్ లోపల బోన్ ఉంటుంది. ఆ బోన్ని మిగతా కంటెండర్స్ వచ్చేసి బోన్ బయట ఉంటారు. వాళ్ళు దాన్ని ఫస్ట్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళైతే విన్నర్స్ అనమాట. ఈ గేమ్లో గెలిచిందైతే ఇమ్మాన్యుయల్. ఇంకా శ్రీజ రీఎంట్రీ గురించి డిస్కస్ చేద్దాం. శ్రీజ ఎలిమినేట్ అయినందుకు చాలామంది అయితే అన్ఫేర్ ఎలిమినేషన్ అని అనుకున్నారు. ఎందుకంటే తను ఓట్స్ వల్ల వెళ్ళిపోలేదు, హౌస్ మేట్స్ వల్ల ఎలిమినేట్ అయినందుకు చాలామంది అయితే అన్ఫేర్ అని అనుకుంటున్నారు. తను ఎలా లోపలికి వస్తుందని దాన్ని చూస్తే నెక్స్ట్ వీక్ నామినేషన్లో వేయడానికి బయట వాళ్ళు వస్తారన్నారు కదా, ఆల్రెడీ వెళ్ళిపోయిన వాళ్ళు. అప్పుడు వచ్చిన వాళ్ళల్లో ఒకరిని పెట్టుకునే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అప్పుడు అన్ఫేర్ ఎలిమినేషన్ మన ప్రకారం అయితే శ్రీజానే కదా. సో ఆల్మోస్ట్ శ్రీజ మళ్ళీ రీఎంట్రీ ఇవ్వచ్చు. చూద్దాం బిగ్ బాస్ టీం వాళ్ళు ఎలా ఆలోచిస్తారో. ప్రస్తుతానికైతే తను 99% వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ. తను వస్తే మాత్రం గేమ్ మామూలుగా ఉండదు. ఎందుకంటే ఫస్ట్ 2 వీక్స్ తనకు నెగిటివ్ ఉండే, తర్వాత 2 వీక్స్ నుంచి తనకు పాజిటివ్ వైనెస్ అయితే వచ్చింది. తను ఎప్పుడైతే బయటకు వచ్చిందో తనకి ఇంకా సపోర్ట్ చాలా ఎక్కువైంది అన్ఫేర్ ఎలిమినేషన్ వల్ల. సో బిగ్ బాస్ టీం వాళ్ళు అయితే శ్రీజాను ఖచ్చితంగా రీఎంట్రీ ఇచ్చే ప్లాన్ అయితే చేస్తారు. టీఆర్పీ కూడా చాలా పెరుగుతుంది తన వల్ల. ఇంకొక విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. మీరు ఎప్పుడైనా బైక్లో కానీ లేదా ఏదైనా కార్లలో కానీ జర్నీ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా హెల్మెట్ పెట్టుకొని డ్రైవ్ చేయండి. ఎందుకంటే నిన్న జరిగిన ఇన్సిడెంట్ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరుకి అయితే ఒక బస్సు పోతుంది, కావేరీ ట్రావెల్స్ అనేసి. సో ఆ బస్సులో టోటల్గా 42 మెంబర్స్ అయితే జర్నీ చేశారు. అందులో బైక్ వచ్చేసి బస్సు ఇంధనం దగ్గర ఢీకొని మంటలు చెలరేగి 25 మంది అయితే చనిపోయారంట. ప్లీజ్ చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళండి. ఆ బైక్ అతను కూడా చనిపోయాడంట. అలానే ఇది చాలా బాధాకరమైన విషయం. మార్నింగ్ లేవగానే ఆ న్యూస్ చూస్తుంటే ఎలానో అనిపించింది అసలు. అందరూ సేఫ్గా అయితే ఉండండి.